ఓం శ్రీ మహాగణాధిపతే నమః. ఓం శ్రీ సాయి కృష్ణాయ నమః. ఆత్మీయులందరికీ సాయిరామ్. ఈరోజు మనం భగవద్గీతలోని తృతీయ అధ్యాయ ఫలం గురించి తెలుసుకుందాం. సాయిరామ్. పూర్వము జనస్థానం అనేటువంటి నగరమున జడుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు తన జాతికి చెందినటువంటి తగిన ఆచారములను పరిచయించి విషయలోలుడై ధనాశాపరుడై వ్యాపార నిమిత్తము ఉత్తర దిశకు జని అట నుండి తిరిగి వస్తుండగా మార్గమధ్యమున ఒక వృక్షము కింద చోరులు అతన్ని చంపివేశారు. పాపాత్ముడవుడే మరణానంతరం అతడు పిశాచ రూపమును పొందెను. కొంతకాలమునకు ధర్మాత్ముడైన అతని కుమారుడు తండ్రికి ఉత్తర క్రియలు జరుపుడకై కాశీనగరమును పోసు త్రోవలో తన తండ్రి వధింపబడిన వృక్షము కింద కూర్చొని గీత 3వ అధ్యాయం పారాయణము చేసినాం. తత్రాధ్యాయం సగీతాయ తృతీయం సంజజాపహం. వెంటనే ఆకస్మున తన తండ్రి భయంకర ప్రేత దేహమును వీడి దివ్య విమాన రూఢుడై ఉండుట చూచి, తండ్రి, ప్రేతత్వము పోయి నీకు దేవత్వము లభించడం కారణమేమి అని అతను అడుగా, నాయన, నీచే పఠింపబడిన గీత తృతీయ అధ్యాయమును వినుట వలన నాకు ఇటువంటి దివ్యస్థితి చేకూరినది. ఇక నీవు కాశీకి పోనక్కర్లేదు. ఇంటికి వెళ్ళి ఇదే ఉపాయము చేయి అనగా గీత 3వ అధ్యాయం పారాయణము చేయుచు తద్వారా లభించినటువంటి పుణ్యమును ధారపోసి మన వంశజులందరికీ నరకలోకం నుండి ఉద్ధరింపము అని పలికాను. కుమారుడు అట్లే చేశాను. అప్పుడు విష్ణు భగవానుడు యముని వద్దకు దేవదూతలు పంపి నరలోకవాసులను యముని కూడా వైకుంఠమును పిలిపించుకొనెను. అట యమధర్మరాజు విష్ణువును స్తోత్రము చేసి అతని ఆజ్ఞ వలసి నిజలోకమును కలిగాను. ఈ ప్రకారముగా గీత తృతీయ అధ్యాయముఖ పారాయణము చేయి మనుజుడు పాపరహితుడై దివ్యత్వమును పొందుతున్నాడు. కాబట్టి గీత తృతీయ అధ్యాయ ఫలము పాపరాహిత్యము, ప్రేతత్వ ముక్తి. జై శ్రీకృష్ణ.